మీ కో యాక్టర్ విషయానికి వచ్చేసరికి మీ ఇద్దరు కాంబినేషన్ ఏ విధంగా ఉండింది? బాగుంది. ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అంటే చెప్పానండి మొత్తం. యా, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మాస్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాస్ సినిమా. మాస్. శ్రీలీల. మీరు కొత్త అవతారంలో చూస్తారు. సో ఒక్క వర్డ్లో చెప్తే ఐ థింక్ తెలుగు అమ్మాయి. సూపర్, అరే గ్రేట్ కాంప్లిమెంట్. ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? March 19th రిలీజ్ అవబోతున్న ఈ మూవీపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు? అంటే బిజినెస్ మంచిగా అయింది అంటే అర్థమైంది ఇప్పుడు. ఎక్స్పెక్టేషన్స్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి పాజిటివ్గా ఉన్నాయి అండి. దట్ జనాలు చూస్తారు అండ్ పెద్ద స్కేల్లో చూస్తారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ దే విల్ బీ మెట్. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా టీజర్కి సంబంధించి కానీ మూవీకి సంబంధించి కానీ మీకు ఏమైనా టెక్స్ట్ చేశారా? చేస్తే ఏంటది? లేదు, ఐ థింక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేస్తారు. అవునా? ఎస్. ఈ మూవీ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అంత నర్వస్నెస్ కనిపించిందా త్రూ ద జర్నీ? జస్ట్ ఫస్ట్ డే అండి కొంచెం నర్వస్ అయ్యాను, కానీ ఆ తర్వాత సెటిల్ అయ్యాను సెట్స్లో. ఎస్. రాశి ఖన్నా జనరల్గా లుక్ విషయానికి వచ్చేసరికి చాలా కేర్ తీసుకుంటారు. స్కిన్ కేర్ విషయానికి వచ్చేసరికి అసలు ఏం చేస్తారు మీరు? ఏం తింటారు, ఏం తాగుతారు? జస్ట్ మాయిశ్చరైజ్ చేస్తాను. వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి, తాగండి ప్లీజ్. వాటర్ చాలా ఇంపార్టెంట్ స్కిన్ కోసం. అండ్ ఆ తర్వాత స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండ్ జిమ్కి వెళ్తాను. మీ పేరెంట్స్ ఈ మూవీ ఓకే అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ దే వర్ లైక్ దిస్ వాజ్ మై డ్రీమ్, దే న్యూ, సో దే వర్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ కమ్ ట్రూ. జనరల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వర్క్ చేయాలనే డ్రీమ్ అందరికి ఉంటుంది, అది మీకు నెరవేరింది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఐఎమ్ సో బ్లెస్డ్ అనే ఫీలింగ్ వచ్చిందా? I feel blessed in general అండి, బట్ of course I think I'm very grateful I got to work with it. వేరే మూవీస్తో కంపేర్ చేస్తే, మీరు చేసిన అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే ఇందులో మీ ఎనర్జీ ఒక రేంజ్లో ఉంది అనే టాక్ అయితే గట్టిగా ఉంది, నిజమే అంటారా? అవును, మీరు మూవీ చూడండి మీకు అర్థం అవుతుంది. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ రిలీజ్ అవుతుంది 19th అండ్ ఉగాది ఇంకా స్పెషల్ ఉంటుంది మీకు. అండ్ ప్లీజ్ మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి.